నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. చాలా చిన్న వయసులోనే ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారని చెప్పేసి ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి గారికి ఒక మంచి పేరు ఉంది. వాస్తవానికి ఇప్పుడు చూసుకుంటే ఏపీకి సంబంధించి ఒక మంచి పెద్ద ర్యాంక్ పోస్ట్లో తనే ఉండాల్సినటువంటి ఒక పరిస్థితి. వాస్తవానికి ఆవిడకన్నా 4 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఇంకా అందరికన్నా ఎక్కువ ఉంది ఆవిడకి. అయినా సరే ఆవిడని ఎందుకని పక్కన పెట్టారు అంటే వైసీపీ వాళ్ళు కక్షపూరిత రాజకీయాలు, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టమైన వారు కాబట్టి ఆవిడని పక్కన పెట్టారన్నట్టు చాలా మాటలు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆవిడ బొకే ఇస్తాను దగ్గరకు వచ్చినా సరే పెద్దగా చూపించలేదు, ఆసక్తి చూపించలేదు, పక్కన పెట్టారు. సో ఎందుకు అని చెప్పేసి అంటే ఈరోజు కంప్లీట్గా ఓబులాపురం మైన్స్కి సంబంధించిన కేసులో నాకు ఇప్పుడు విముక్తి కావాలి, నాకు ఎటువంటి సంబంధం లేదంటే లేదు ఇప్పుడు సుప్రీంకోర్టే కలగ చేసుకొని లేదు తను విచారించాలని చెప్పేసి అని. సో ఇవన్నీ కూడా చూస్తూ వస్తున్నాం. అందుకే పక్కన పెట్టడం జరిగింది. ఆవిడ చేసిన అక్రమాలు, అవినీతి ఇవన్నీ కూడా మనం చూస్తూ వస్తున్నాం. వాస్తవానికి శ్రీలక్ష్మి గారిని గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి ఒక ఓబులాపురం మైన్స్కి సంబంధించిన కేసులో ఆవిడ మీద కేసు పడింది. ఆవిడ జైలుకి వెళ్ళి వచ్చింది. జైలుకి వెళ్ళి వచ్చినటువంటి ఒక ఆవిడని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తన పేజీలో తీసుకున్నారు. అది అందరికీ తెలిసిందే. మళ్ళీ ఇక్కడికి వచ్చిన టీడీఆర్ బాండ్స్ కావచ్చు, ఈ మున్సిపల్ శాఖకు సంబంధించి 10,000 కోట్లకు అక్రమంగా తన పైన కేసు కూడా ఒకటి నమోదు అవుతున్న సంగతి తెలుస్తుంది. ఎలా చూడాలంటారు ఐఎస్ శ్రీలక్ష్మి గారిని? అంటే ఒకసారి తప్పు చేయటం, ఆ తప్పు A6గా ఉన్నారు దాంట్లో ఆవిడ నిందితురాలుగా. మరి జైలు శిక్ష అనుభవించటం, బయటికి రావటం బెయిల్ మీద వచ్చిన తర్వాత కూడా మరి ఆ చీకటి జీవితాన్ని వదిలిపెట్టకుండా, తప్పుని సరిదిద్దుకోకుండా మరి మళ్ళీ అదే తప్పు చేయటం. ఇంక ఇట్లాంటి వ్యక్తులు మరి ఏ విధంగా మనం ఆలోచించాలి? మళ్ళా ఈ రోజున అసలు దాంట్లోంచి నాకు విముక్తి కావాలి, ఆ కేసు నుండి తను దాంట్లో నిందితురాలుగా పరిగణలోకి తీసుకోవద్దు అని. మరి దాంట్లో సిబిఐ ఎంక్వైరీలో వాళ్ళు చెప్తుంది ఏంటి? ఈవిడ చాలా అంటే ఈ రోజున డబ్బు రూపంలోనే కాదు, ఆస్తుల రూపంలో కూడా ఈవిడ లంచాలు తీసుకుంది. ఏదైతే ఒక కంపెనీకి ఫేవర్గా తీసుకుంది మంచి చేయటం కోసం అనేది వాంగ్మూలాలు, సాక్షులు అందరు ఉన్నారు. మరి దాని ప్రకారం ఆమె మీద కేసులు నమోదైనాయి. మరి ఇన్ని విధాలుగా ఉన్నప్పుడు ఈ రోజున ఎందుకు వీళ్ళన్న మాటలు ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కక్షపూరితంగానే ఆవిడని పక్కన పెట్టింది కూటమి ప్రభుత్వం అని, కక్షపూరితంగా కాదు అనేది ఈ రోజున ఎందుకు సుప్రీంకోర్టే స్వయంగా ఆవిడని విచారించాలి, ఈ కేసులోనే ఉండాలి, మీరు నిందితురాలుగా ఉన్నారు అని చెప్పినప్పుడు మరి ఇలాంటి వ్యక్తుల్ని ఎవరైనా సరే ప్రభుత్వంలో ఉన్నత స్థానంలో ఉంచడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఒకసారి తప్పు చేసి జైలు శిక్ష అనుభవించి మళ్ళీ జగన్ గారి దగ్గరకు చేరి మళ్ళా తప్పులు చేసిన ఆవిడని మళ్ళీ రాణిస్తారా? సరిదిద్దుకోవాల్సి తను మనం ఎన్నో సందర్భాల్లో చదివాం తన స్టోరీ అంతా కూడా. చాలా చిన్న వయసులో ఆవిడ ఐఏఎస్గా రావటం కానివ్వండి, చాలా చలాకీగా ఉండే మనిషి. అప్పట్లో ఆవిడకి ఒక మంచి క్రేజ్ ఉంది చెప్పాలంటే. ఆవిడ అందరూ కూడా అనుసరించేవాళ్ళంట. ఆవిడ హెయిర్ స్టైల్ కానివ్వండి, లేకపోతే తన డ్రెస్సింగ్ కానివ్వండి, చాలా చక్కగా, అంటే ఒకవైపు చదువు కానివ్వండి, అందం కానివ్వండి, తనకున్న ఏదైతే ఈ జ్ఞానం కానివ్వండి ఇవన్నీ బాగున్నాయి అన్న చెప్పుకున్నప్పుడు మరి ఒక్క క్షణాన తన ఆలోచన విధానంతో దాన్ని మార్చేసుకుంది, తన జీవితాన్ని ముక్కలు చేసుకుంది. ఎవరైనా తప్పు చేసేటప్పుడు ఒకసారి ఆలోచించి మనం తప్పు చేస్తున్నాము, మరి ఇది ఎటువైపు మన జీవితాన్ని నడిపిస్తుందని చెప్పి తెలుసుకుంటే ఈవిడ స్టోరీ ప్రతి ఒక్కరికి కూడా ఎగ్జాంపుల్, ఒక లెసన్ లాగా ఉపయోగపడుతుంది. సో ఆవిడ గురించి మీరు ఇందాక మాట్లాడుతూ ఆవిడ చాలా అందంగా ఉండడం కానీ, హెయిర్ స్టైల్ కానీ, అదే హెయిర్ గురించి భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ గతంలో ఆవిడ ఒక తాటికి రాక్షసి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారేమో ఆవిడ ఎక్కడున్నా సరే ఏరికూర ఆవిడ తీసుకొచ్చి తన పేచీలు వేసుకుంటారు. ఇక్కడ భూమన కరుణాకర్ రెడ్డి ఏమో ఏదైతే టీడీఆర్ బాండ్స్ గురించి వాళ్ళ కొడుకు మీదకి వస్తున్నటువంటి నెపాన్ని మళ్ళీ ఆవిడ మీదకి తొయ్యాలనే క్రమంలో ఆవిడ తాటకి రాక్షసి అంటూ ఆవిడ పెట్టుకునేటువంటి విగ్ ఒక్కొక్కటి 50 లక్షలు ఖర్చు అని చెప్పి ఆవిడ దగ్గర భయంకరమైన ఆస్తులు ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్నారు. ఎలా చూడాలంటారు? అంటే ఒక్కసారిగా తన కోపాన్ని కానివ్వండి, వాళ్ళిద్దరి మధ్య అంతర్గతంగా ఏం జరిగింది, ఇప్పుడు ఏదైనా సరే వాటాల్లో తేడాలు. ఇప్పుడు ఈ లడ్డు కల్తీ విషయం బయటికి ఎలా వచ్చిందన్నా, మద్యం కుంభకోణం విషయం బయటికి ఎలా వచ్చిందన్నా, ఇంకోటి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏది చేసినా కూడా దాంట్లో వాటాలు తేడాలు. ఇప్పుడు విజయసాయి రెడ్డి ఎందుకు బయట పెట్టాడు? మరి ఏంది వాటాలు తేడాలు వచ్చినాయి, ఎవరికి ఎన్ని మూట్లు అందాలో అందలేదనేదే వస్తుంది. మరి భూమన కరుణాకర్ రెడ్డి ఈ శ్రీలక్ష్మిని ఎందుకు ఈ విధంగా మాట్లాడాడు? ఆ రోజున ఆ వీడియో పెద్ద సంచలనం. మహిళల పట్ల ఏ విధంగా మనం వాళ్ళు తప్పు పనే చేయొచ్చు, జైలు శిక్ష అనుభవించి ఉండొచ్చు, కాకపోతే ఇలాగా వాళ్ళ హెయిర్ గురించి కానివ్వండి, లేకపోతే మరి బాడీ షేమింగ్ కానివ్వండి, ఆ చీరల గురించి మరి ఆ వ్యక్తి ఆ విధంగా మాట్లాడటాన్ని ఏ విధంగా చూడాలంటే ఖచ్చితంగా వాటాల్లో వీళ్ళకి అక్కడ తేడాలు వచ్చినాయి, అందుకని ఇలా మాట్లాడారు. మరి ఏదైతే వాళ్ళు అనుకున్నది జరగకపోవటం, మరి వాళ్ళ వైపు ఎక్కువగా తప్పులు కనిపించి అది ఎదుటి వాళ్ళ మీద వేసే ప్రయత్నంలో మరి తను ఏ విధంగా మరి బరెస్ట్ అయ్యాడు, ఏ విధంగా ఎన్ని బయటికి చెప్పాడు. అందరికీ కనిపించేది ఒకటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా తనని
ఆ రోజున శ్రీలక్ష్మి గారిని విధుల్లోకి తీసుకున్నారు. మరి ఆ తర్వాత ఎన్ని రకాలుగా వీళ్ళు ఇల్లీగల్గా మరి నడిపించారు అక్కడ కార్యక్రమాలు, ఇవి మున్సిపల్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఇంకోటి. మరి ఈ రోజున అదే వ్యక్తి మరి సాక్షాత్తు సుప్రీంకోర్టే మీరు మరి దీంట్లో A6గా ఉన్నారు, ఖచ్చితంగా మీరు నిందితురాలుగానే ఉండాలి అనేది క్లియర్గా చెప్పటం. నిజంగా ఇది ఒక లెసన్ గానే చూసుకోవాలి. ప్రతి ఒక్కరూ తప్పులు చేయటం, తప్పించుకోవటానికి మళ్ళీ ఈ విధంగా కోర్టులో ఉన్న లూప్ హోల్స్ ఏదైతే ఉంటాయో వాటన్నింటినీ ఉపయోగించుకోవటానికి ప్రయత్నాలు చేయటం. ప్రతి ఒక్క కేసు ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే పదే 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 ఒక భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నం చేస్తుందో దాని వెనుక నిజానిజాలు ఈ రోజున ప్రజలు తెలుసుకోవాలి. ఒక లడ్డూ కుంభకోణం కానివ్వండి, లేకపోతే మద్యం కుంభకోణం కానివ్వండి, ఇంకా బోలెడని ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు చేసినవి. ల్యాండు, శాండు, వైను, మైను, గ్రానైటు, బోలెడన్ని దోచేశారు వీళ్ళు. ఈ రోజున ఆయన అసలు 12 సంవత్సరాలుగా బయట ఎందుకున్నాడు? మరి ఈ రోజున భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడితే బయటకు వచ్చేసి తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మాట్లాడుతూ అక్కడ బాటిల్స్ కానివ్వండి చాలా రకాలు చేశారు వాళ్ళు. మరి అవన్నీ చెప్పేటప్పుడు మరి వాళ్ళు చేసిన తప్పులు ఏదో దాచే ప్రయత్నం చేస్తున్నారనేది ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. ఈ రోజున శ్రీలక్ష్మి గారి విషయంలో చూసుకుంటే ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈవెండి పాములాగా వాడుకున్నారు. మరి అదే పాముని మరి మా తండ్రి గారు ఏ విధంగా ఉపయోగించారు, మరి నేను కూడా ఏ విధంగా ఉపయోగించాలంటే ఆవిడ రాగానే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వైట్ చేసేసారు, వెల్కమ్ అంటూ. అవును, వాస్తవానికి ఏంటంటే ఏదో సినిమా ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అనుసరిస్తున్నటువంటి ఒక సినిమా డైలాగులు ఏవైతే తప్పేంటి అన్నట్టు పుష్ప సినిమాలోనే ఒక స్టేషన్ని కూడా కొనేసేటువంటి ఒక ప్రయత్నాలు అయితే ఆ సినిమాలో మనం చూస్తుంటాం. మీకు ఎంత వస్తుంది జీతం? 30,000. సరే నువ్వు రిటైర్మెంట్ అయ్యేదాకా ఎంత వస్తుంది? ఇంత. సో దానికి తోడు నీకు PF ఎంత? ఒకే రోజు నీకు ఇదంతా ఇచ్చేస్తా పోనీ ఒక మూటలు ఇచ్చేసినట్టుగా కొంత వ్యవస్థల్ని కూడా మేనేజ్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఆ వ్యవస్థలు కూడా పూర్తి కొలాప్స్ అయ్యేటువంటి ప్రయత్నాలు చాలా జరిగాయి. గతంలో రాజశేఖర రెడ్డి గారి టైంలో IASలు జైలు పాలయ్యారు. జగన్ హయాంలో IASలు, IPSలు, ఇప్పుడు కల్తీ కేసులో సైంటిస్టులు కూడా. సో ఇంత జరుగుతున్నా సరే వాళ్ళ భవిష్యత్తుని లేదా వాళ్ళకు ఉన్నటువంటి పేరుని కూడా చెడగొట్టుకుంటున్నటువంటి ఒక ఇలాంటి విఘ్నులు కూడా ఎలా చూడాలంటారు? వీళ్ళు ఒకటి వాళ్ళకి ప్రాణ భయం, డబ్బు ఆశ. ఇంకా డబ్బు అనేది మొన్న చూసాం మనం ఏదైతే పరకామణి విషయంలో అంత డబ్బు, అంత బంగారం, ఈ మాన్యువల్గా చేసే వర్క్ లెక్కింపు విధానం ఉందో దాన్ని అంత చూసినప్పుడు ఎవరికైనా కన్ను గుట్టిద్ది అనేది పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, దృష్టి తగిలిద్ది అని మనం చెప్తూ ఉంటాం. అలాంటి మనసు వెంటనే కూడా చంచలమైన మనసు మారిపోయిద్ది. వాళ్ళకి ఏదో విధంగా దాన్ని మనం తీసుకోవాలనే ఆలోచన క్రియేట్ అయ్యిద్ది. కాబట్టి కోర్టే స్వయంగా చెప్పింది అలాంటి పద్ధతి మారిస్తే బాగుంటుంది మాన్యువల్ సిస్టమ్ అనేది. మరి అదే విధంగా అలాంటి ఆశ, మానవుడికి ఆశ అనేది సహజం. రేపటి రోజు ఎప్పుడో దొరికితే కదా చూసుకుందాం అన్న ఆలోచనతోటి ఖచ్చితంగా ఈ రోజు ఆయన అంత ఆశ పెట్టాడు, ఈయన డబ్బులు ఒకేసారి వస్తున్నాయి, ఏముందలే చేసేద్దాం అనేది. కానీ ఉంటాం. కానీ వీళ్ళు ఒకటి ఆలోచించుకోవాలి, వీళ్ళ వల్ల పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది. మీ పిల్లలు మంచి పొజిషన్లో ఉండాలన్నా, రేపు మంచి ఆఫర్స్ వచ్చి వాళ్ళు ఒక ఏదైతే ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ చూస్తారు. తండ్రి ఏంటి, తాత ఏంటి, మరి వీళ్ళ తోడబుట్టిన వాళ్ళు ఏంటి. ఇప్పుడు మనకి ఏదైనా అప్లికేషన్ పెడితేనే నీ తోబుట్టులు ఎక్కడ చదివారు అనేది డీటెయిల్స్ అడుగుతారు దాంట్లో, మంచి స్కూల్స్లో మనం జాయిన్ చేసేటప్పుడు. మరి అవన్నీ కూడా వదిలేసి ఎంతసేపటికి ఆ డబ్బు అనే దాన్నో లేకపోతే ఇంకోటో ఆశ చూపి ఇంకా వాళ్ళు చంపేస్తామని భయపెడితే ఇంక మనం చేసేదేం లేదు. ఆ తప్పు చేశారంటే వాళ్ళు ఒప్పుకోవచ్చు. ఈ రోజున అప్రూవర్గా మారి నన్ను ఈ విధంగా బెదిరించారు కాబట్టే నేను అలా చేశానని. మరి ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు చాలా బాధేస్తుంది. ఇంత కష్టపడి చదువుకొని IASలుగా, IPSలుగా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని తీర్చిదిద్ది రాష్ట్రానికి కానివ్వండి, దేశానికి కానివ్వండి ఒక మంచి వ్యక్తిని అందిస్తున్నాము, అదొక శక్తిగా మారి అందరినీ కూడా ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు వాటన్నిటిని కూడా నిర్మూలించే విధంగా వీళ్ళ పరిపాలన కానివ్వండి, వీళ్ళ ఏదైతే ఆ డ్యూటీ ఉండాలి అని కోరుకుంటున్నప్పుడు ఇలాగ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మనం చూసాం జడ్జి గారికి ఒక డైమండ్ వాచ్ గిఫ్ట్గా తీసుకువెళ్ళాడు అనేది. మరి ఈ విధంగా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నాడు. మరి ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా బయట ఉంటున్నాడు, ఎప్పుడు కోర్టుకి ఎందుకు వెళ్ళరు, మరి బాబాయ్ కేసు ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు, మద్యం కుంభకోణం ఎందుకు వెళ్ళట్లేదు? ఈ రోజున కూటమి ప్రభుత్వమే మద్యం కుంభకోణం మీద మరి పునర్విచారణ అవసరం లేదని సిట్టికి ఎందుకు నివేదిక మరి ఇచ్చింది అనేది, ఇవన్నీ కూడా ప్రజల్లో విపరీతంగా వస్తున్న క్వశ్చన్స్. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రతిసారి ప్రజల్లో ఒక పరిపాలన మీద అవిశ్వాసం ఉందని చెప్తున్నారు కదా, అది ఆ విశ్వాసం ఏంటంటే వీళ్ళ మీద ఈ చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అనేది ఒక్కటే వాళ్ళల్లో ఉంది, అంతకుమించి ఇంకేమీ లేదు.
సో చూద్దాం, మొత్తానికి ఐఏఎస్ ఆఫీసర్ అయిన శ్రీలక్ష్మి గారికి సంబంధించి మళ్ళీ సుప్రీంకోర్టు షాక్ అయితే ఇచ్చేసింది. సో దీనిపైన మళ్ళీ విచారణకు హాజరు కావాలని చెప్పేసి కోరుకుంది. సో ఖచ్చితంగా ఈసారి మాత్రం మరొకసారి జైలు శిక్ష తప్పదా అంటే అవునని అనిపిస్తుంది. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.